నమస్తే. మన రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు విద్యా వ్యవస్థకు సంబంధించినవి. నిన్న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం, విద్యార్థుల సంభాషణ, వారికి 1000 కోట్ల నిధుల కేటాయింపు. మరొక ఇంకొక అంశం, విద్యారంగాన్ని మొత్తం ఒక గొడుగు కిందకి తీసుకొని రావడం. అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్సి బోర్డు వేరు కాకుండా అందరినీ కలిపి ముందుకు తీసుకొని వెళ్ళటం అనేది. ఇవి విద్యారంగాన్ని ఎట్లా ప్రభావితం చేయబోతున్నాయి? విశ్వవిద్యాలయాల విషయంలో నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఒక విజన్తో ముందుకు తీసుకొని వెళ్ళే అవకాశం ఉన్నదా? వీటి గురించి మాట్లాడడం మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు సుధిరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. నిన్న సీఎం ఓయూ మీటింగ్ మీరు కూడా ఫాలో అయింటారు. అవును. ఆయన ఇచ్చిన హామీలు, విద్యార్థుల స్పందన, 2 రకాల అభిప్రాయాలు. ఆయన స్వాగతం పలికిన వాళ్ళు ఉన్నారు, డౌన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీకు ఏమనిపించింది? అంటే ఒకటండి, ఇప్పుడు ముఖ్యమంత్రి యూనివర్సిటీకి పోవడాన్ని ఎవరూ వ్యతిరేకించేది ఏం లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకించలేదు, స్వాగతిస్తాం కూడా, దాంట్లో ఏమీ సందేహం లేదు. అయితే ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి అనేక మాటలలో యూనివర్సిటీలకు పోయి యూనివర్సిటీ గ్రోత్ గురించి మాట్లాడండి, విద్యా వ్యవస్థలో మీరు తేవాలనుకున్నటువంటి మార్పుల గురించి మాట్లాడండి, ఇంకా ఏదన్నా అభివృద్ధి నమూనాలు మాట్లాడండి, దాంట్లో ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఆ వేదికలను కూడా ప్రతిపక్ష నాయకులను, ప్రధాన ప్రతిపక్షాన్ని తిట్టడమే పనిగా పెట్టుకోవడాన్ని, దాన్ని వేదికగా చేసుకోవడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం. రెండవది, పదే ముఖ్యమంత్రి గారిలో ఆత్మన్యూనతా భావం ఎందుకు? వై దేర్ ఇస్ అ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ నాలెడ్జ్ ఉంది. ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని ఇంగ్లీష్ మీకు రాలేదని చెప్పి కూడా మేము అనలేదు ఎప్పుడు కూడా. బహుశా ఒక మాట, దాని ఉద్దేశం ఏంటంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా ఇంగ్లీష్ చాలా అనర్గళంగా మాట్లాడతారు. అవును, మాట్లాడుతారు. వాళ్ళకున్నంత పాండిత్యం లేకపోవచ్చు, కానీ గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, నేను డబ్బులు ఇస్తున్నా, గత ముఖ్యమంత్రి రాలేదు, నేను వచ్చినా అని బహుశా అన్యాపదేశంగా సిగ్నల్ ఇచ్చినట్లే కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఆ విషయాన్ని గత ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు రాలేదు, ఆ రోజున్న పరిస్థితులు, ప్రాధాన్యాలు, కొత్త రాష్ట్రము, అవన్నీ సందర్భంలో మీరు వచ్చిన మీరు గొప్పగా చెప్పుకోండి, రాలేదన్నదాన్ని విమర్శించండి. మీరు ఇంగ్లీష్ రాలేదని ఎవరు అనలే మిమ్మల్ని. దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటుకున్నా అంటే వేరే వాళ్ళని ఉద్దేశించి అంటామే కదా. మీ గురించి మీరు చెప్పుకోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఏమీ ఇవ్వకుండానే ఉస్మానియా యూనివర్సిటీ పోయిన 9 సంవత్సరాలు నడిచిందా ఈ గవర్నమెంట్ రాకముందు? అంటే మీరు ఈ 1000 కోట్లు ఇవ్వకముందు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఏ కార్యక్రమానికి డబ్బులు వచ్చినా అది పాత గవర్నమెంట్ ఇచ్చినట్లే కదా, దాన్ని అట్లా అనుకోవాల్సిందే కదా. నేను విద్యాశాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా. మా ఏజెన్సీ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఉస్మానియాతో ఒక అండర్స్టాండింగ్ చేసుకున్నాం మేము. ఏంటంటే ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ విల్ బి టేకెన్ అప్ బై TSCWDC. ఆ సందర్భంగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు నిన్నటికంటే ముందు ఒకసారి పోయినప్పుడు ఇనాగ్రేట్ చేసినటువంటి హాస్టల్, 660 మంది స్టూడెంట్స్ని దాంట్లో హౌస్ చేయొచ్చు. 37.5 కోట్లతో ఆ రోజు ప్రొఫెసర్ రవీంద్ర యాదవ్ గారు అని ఉండే వైస్ ఛాన్సలర్, ఆ బృందం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అది నిర్మించినాం. ఇంకోటి ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్, శ్రీరామ్ వెంకటేష్ గారు అని ప్రిన్సిపాల్ ఉండే, ఇప్పుడు ఆయన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఇనిషియేట్ చేసినారు ప్రభుత్వం. ఆ రోజున అక్కడ ఒక 37.5 crores తోటి హాస్టల్ వస్తూ ఉంది. సేమ్ 660 మంది అకామిడేట్ అవుతారు. సో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ఫేస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్రాపర్గా ఉండాలి. మీకు ఒక ప్రాంతం గురించి చెప్పగానే పార్లమెంట్ భవనం ఇట్లా కనబడుతుంది, లేకపోతే ఫలానా ఇట్లా కనబడుతుంది, ఆ రకంగా ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బాగుండాలని చెప్పేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్లాన్ చేస్తే పరిపాలనా భవనాన్ని, మీరు తార్నాక నుంచి అప్సిగూడ తర్వాత వచ్చే రోడ్డు ఉంది కదా, తార్నాక అప్సిగూడ మధ్యలో IICT ఎదురుగా ఆ ఫేస్ అటు వచ్చే విధంగా హ్యూజ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రాబోతుంది విత్ ఆల్ ఫెసిలిటీస్. అవన్నీ అప్పుడు సంకల్పించినాయి కదా. దాంతో పాటుగా అనేక హాస్టల్స్ కావాల్సినటువంటి అడిషనల్ టాయిలెట్స్ అనుకోండి, లేకపోతే క్లాస్ రూమ్ బిల్డింగ్స్ అనుకోండి, అవి కన్స్ట్రక్ట్ చేసినాం. విద్యార్థులందరూ అక్కడ ఇక్కడ మీడియాతో మాట్లాడడం, వాళ్ళ గలం ఇప్పాలంటే ఒక స్పెసిఫిక్ స్పేస్ ఉండాలని చెప్పి రవీంద్ర గారు ఆ రోజు సంకల్పిస్తే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేసినాం. పాత హెరిటేజ్ బిల్డింగ్ ఒకటి ఉంటే దాంట్లో ఒక
ట్రైనింగ్ సెంటర్ కోసం దాన్ని బాగు చేసినాం. హెరిటేజ్ బిల్డింగ్ ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, దాని రూఫ్ ఇవన్నీ కూడా సెట్ చేయడం కోసం పని నడుస్తూ ఉంది. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి పైలాన్ కట్టినాం. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్క్ డన్. నేనేమంటున్నా, మీరు ఒక డాటా లిస్టు చెప్తున్నారు కదా, అబ్సల్యూట్లీ 10 ఏళ్ల కాలంలో ఈ 2 ఏళ్ళు మినాయిస్తే కనుక ఉన్నత విద్యను ప్రభుత్వం పట్టించుకోలేదు, యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టలేదు, నిధులు కేటాయింపు లేదు, అసలు పరిశోధనలు లేవు. ప్రభుత్వం డెలిబరేట్గా గత ప్రభుత్వం వ్యవహరించింది, చేసింది అనేది ఒక ఆరోపణ. 2 సంవత్సరాలు ఉన్నమాట వాస్తవం కాదు. నేనేమంటున్నా, కొంతమేరకు అనుకున్నంత రిక్రూట్మెంట్ కాలేదన్నమాట వాస్తవం. కానీ 2022 అనుకుంటాను, ఐ థింక్ వీ హ్యావ్ బ్రాట్ అ బిల్, యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి ఒక బిల్ తీసుకొచ్చినాం. అప్పటి నుంచి కూడా అప్పుడున్నటువంటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేసీఆర్ గారి ఉద్దేశం ఏముండే, ఈ ఆల్ యూనివర్సిటీస్కి సంబంధించి ఒక కామన్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడెక్కడైతే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అవసరం ఉందో అది ట్రాన్స్పరెంట్గా ఎఫిషియెంట్గా చేద్దాం అనుకున్నాం. ప్రభుత్వ సంకల్పాన్ని ఆ రోజున్నటువంటి గవర్నర్ గారు తొక్కిపెట్టినారు. ఆ తర్వాత సరే కొంతమేరకు అవసరం ఉన్న మేరకు చేసినారు. ఈ లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2 సంవత్సరాలు అయింది. ఎన్ని రిక్రూట్మెంట్ చేసినారు యూనివర్సిటీస్లో? 2 సంవత్సరాలు అంటే 40% ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఈజ్ డన్. 60% ఉంటే చివరి సంవత్సరం అంతా కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్ సంవత్సరంగానే గడుస్తుంది. మనందరికీ కూడా తెలుసు. మీరు ఏం విధాన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలంటే కూడా యూ హ్యావ్ హార్డ్లీ 2 years ఆఫ్ టైం. నిన్న చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఏంటి మాకు రిక్రూట్మెంట్ చేస్తామని. నిన్న ప్రొఫెసర్ కాశీం గారు ఏదో చర్చలో నాతో పాటు వచ్చారు, చెప్తున్నారు 1300 మంది మాకు ఫుల్ టైం ఎంప్లాయీస్ కావాలంటే 450 ఉన్నారని చెప్పేసి. ఓకే, ఆ రోజు కాలేదని చెప్పినారు కదా. లాస్ట్ 2 years హౌ మెనీ స్టాఫ్ హ్యాస్ బిన్ రిక్రూటెడ్? అంటే నేను ఏమంటే, నేను ఇంతకుముందు బాగా చెప్పేప్పుడు మీరు ప్రశ్న అడిగారు. గవర్నమెంట్స్ ఆర్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ది రూలర్స్ మైట్ చేంజ్, ద చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మైట్ చేంజ్ అని ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది. నేను ఏమన్నా విమర్శ చేయడమే కాదు, విమర్శకు తగ్గట్టు మీ యొక్క ఆచరణ ఉందా అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చెక్ చేసుకోవాలని చెప్పి. మనం ఉన్నత విద్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గవర్నరు పోయిన ప్రభుత్వానికి గవర్నర్తో ఎందుకు పొసగలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఆయనకి ఇబ్బంది లేదు, ఫైళ్ళు పోతే మూవ్ అవుతున్నాయి, పని జరిగిపోతున్నది, ప్రభుత్వానికి గవర్నర్ రాజ్భవన్కి మధ్య వివాదము లేదు అని కనబడుతున్నది. అసలు ఎందుకు వివాదం ఉంటుందండి? ఎందుకున్నా అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వం. అవును, గవర్నర్ని ప్లీజ్ చేయాలనో, గవర్నర్ని సంతోషపరచాలనో, గవర్నర్ని సంతుష్టీకరణ చేయాలనో, గవర్నర్ని మనకు అనుకూలంగా మార్చుకునే సంస్కృతి ఉండాలనో ఎక్కడ లేదే. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది. గవర్నర్ పరిధిలో ఉన్నటువంటి అధికారాలను విచక్షణతోటి వాడి రాష్ట్రానికి ఏం అవసరమో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పంపించినటువంటి యొక్క బిల్ని తొక్కిపట్టడం అనేది ఉద్దేశపూర్వక చర్య. దాని సత్సంబంధాలు ఈ ప్రభుత్వం సత్సంబంధాలు చెప్పండి. నేను అనేది అది జనరల్ గా మన చర్చ పోయినసారి ఎందుకని ఏ బిల్స్ పంపిన అక్కడ ఆగిపోయినాయి, రీజన్స్ గదిలలే. ఆ గవర్నర్ గారు చెప్పాలి, ఆ గవర్నర్ గారిని నియుక్తం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ తమిళనాడు కానీ కేరళ కానీ నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు సుప్రీంకోర్టుల దాకా కూడా పోయినాయి కదా. సుప్రీంకోర్టులు కూడా ఆక్షేపణ చేసినాయి కదా. దానివల్ల ఎవరు నష్టపోతారు? 2022లో వచ్చినటువంటి బిల్లు కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు అనేది, అది ఆ బిల్ పాస్ కావడం మూలాన, దాన్ని కనీసం రాష్ట్రపతి అసెంట్కు పంపకపోవడం మూలాన నష్టపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, విద్యార్థులు. దీంట్లో కేసీఆర్ గారికి మరొకరికి వచ్చేటటువంటి ఒక వ్యక్తిగత నష్టం ఏముంటుంది? మేము అదే చెప్తున్నాం, సెలెక్టివ్ ట్రీట్మెంట్, సెలెక్టివ్గా అనుకూల వ్యతిరేకతలు చెప్పడం అనేది ప్రభుత్వ వ్యవహారాలలో ఉండకూడదు. అది ఉండడం మూలన రాష్ట్రం నష్టపోయింది. నాకు పోయినసారి గవర్నరు 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలల బిల్స్ అయిపోయినాయి. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అవును, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్భవన్కు ప్రజాభవన్ రాకపోకలు బాగానే ఉన్నాయి, వివాదం లేదు. అంటే ఎక్కడ ఏం జరిగింది అనేది. ఈ రాష్ట్రానికి తమిళసాయి గారి కంటే ముందు నరసింహన్ గారు గవర్నర్గా ఉండే, అవునా? వారి తర్వాతనే వచ్చిన మధ్యలో ఎవరన్నా వారి తర్వాత మోరార్లెస్ స్మాల్ షార్ట్ గాప్ తోటి ఎక్కువ కాలం వీరే ఉన్నారు. మరి నరసింహన్ గారితోటి ఉద్యమ కాలంలో, ఉద్యమం తర్వాత కూడా సుదీర్ఘకాలం ఉన్న సందర్భంలో అప్పుడే ఇబ్బందులు లేవే. అంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ యొక్క అధికార పరిధులు దాటి ప్రవర్తించినప్పుడు, వాళ్ళ యొక్క ఉద్దేశాలు రాజకీయ ప్రేరేపితమైనప్పుడు కొన్నిసార్లు నష్టపోతుండొచ్చు. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు, సౌందరరాజన్ గారి విషయం చెప్తున్నారు. మరి తమిళనాడులో
స్టాలిన్ గారు ఎలక్టెడ్ గవర్నమెంట్, ఆర్ఎన్ రవి గారు, కేరళలో పినరయ్ విజయన్ గారు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి గవర్నర్లు, కర్ణాటకలో కూడా ఆ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కొద్ది ఇబ్బందులు వచ్చినాయి. నేనేమన్నా నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్లో కొన్ని చోట్ల ఇది ఆనవాయితీగా మారింది. అన్ఫార్చునేట్, వీ ట్రై టు క్లియర్ ది క్లౌడ్. వారికి కావాల్సినటువంటి ఒక సమాచారం ఏం కావాలనో అన్నీ ఇచ్చినాం. ఆ తర్వాత అంటే రిక్రూట్మెంట్ గురించి వచ్చింది, రిక్రూట్మెంట్స్లో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదనే మాట మాట్లాడుతున్నారు కాబట్టి జరిగిన విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇవాళ ఒకవేళ వాళ్ళు సత్సంబంధాలు, ఐ డోంట్ నో ద రీజన్, ప్రభుత్వ వ్యవస్థల మధ్యలో సత్సంబంధాలు అంటే ఏంటంటే ప్రాపర్ కమ్యూనికేషన్, డీసెంట్ కమ్యూనికేషన్. మోర్ దాన్ దట్ ఏం చేయాలా, మిమ్మల్ని ప్లీజ్ చేయాలా మేము వీఆర్. కానీ ఇక్కడ ఉన్నత విద్యని మళ్ళీ అక్కడికి వద్దాం మనం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆనాడు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వం యూనివర్సిటీల విషయంలో మనం కొంత చూసి చూడనట్లుగా లేదా నిర్లక్ష్య ధోరణి ఉంది అనేది ఒక ప్రచారంలో ఉన్న మాట. మీరు కూడా విని ఉంటారో లేదా? అట్లా వివక్ష కేసీఆర్ అంటే స్థాయిలో ఉండదండి. ఇస్ అ వెరీ బిగ్ టాల్ పర్సనాలిటీ, టవరింగ్ పర్సనాలిటీ. ఒక యూనివర్సిటీ మీద కొంతమంది విద్యార్థులు ఏదన్నా మా మీద వ్యతిరేకత చూపిస్తే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక వ్యవస్థను వ్యతిరేకించడము లాంటి చిన్న ఆలోచనలు కేసీఆర్ లాంటి వాళ్ళ స్థాయిలో ఉండవు. ప్రాబ్లీ అది రేవంత్ రెడ్డిలు, లేకపోతే చంద్రబాబు నాయుడులు, రాజశేఖర రెడ్డిలు, కిషన్ రెడ్డిలు వీళ్ళందరిలో ఉంటుందని నేను అనుకోను. పీపుల్ అట్ దట్ స్టేజ్, ఐ డోంట్ థింక్ ఒక ఇద్దరు ముగ్గురు కొంతమంది చేసినటువంటి కార్యక్రమాలను పెట్టుకొని ఈ వ్యవస్థను నేను చంపేయాలనుకుంటాను వాళ్ళని సరిగ్గా అట్లేం ఉండదు. మేబీ అడున్నటువంటి పరిస్థితులను అనుసరించి, వచ్చే ప్రపోజల్స్ని అనుసరించి, ఓవరాల్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఉన్న పరిస్థితులను అనుసరించి తీసుకునే నిర్ణయాలు యాజ్ అన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, యూనివర్సిటీస్ యాజ్ అ హోల్ ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొని పనిచేస్తారు తప్పితే ఇండివిజువల్ స్పెసిఫిక్గా పలానా బుచ్చన నాకు వ్యతిరేకం ఉంది కాబట్టి నేను మైక్ టీవీ ముందుకెంచి పోను అట్లాంటివి ఏమి ఉండవు. నేను యాజ్ అ చైర్మన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఐ గాన్ అరౌండ్ ఆల్ ది యూనివర్సిటీస్. మహాత్మా గాంధీ యూనివర్సిటీ అనుకోండి, పాలమూరు యూనివర్సిటీ అనుకోండి, శాతవాహన యూనివర్సిటీ అనుకోండి, కాకతీయ యూనివర్సిటీ అనుకోండి, త్రిబులైట్ కూడా నేను వెళ్ళొచ్చాను. ఆ తర్వాత కేటీఆర్ గారు అందరూ కూడా వెళ్ళొచ్చాము. అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ని చాలా అడ్రస్ చేసినాం. ఈవెన్ మీరు కే హబ్ ఇవాళ కాకతీయ యూనివర్సిటీలో నేను ఆశ్చర్యపోయాను, కంప్లీట్ కాలేదు. అట్లా చాలా విషయాలు తీసుకున్నాం. అప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నారు, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంది. ప్రాబబ్లీ చాలా లాష్గా, చాలా లౌడ్గా ఆ విషయాలను మనం పబ్లిసిటీ చేసి ఉండకపోవచ్చు. బట్ వీ హ్యావ్ డన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అవర్ పాసిబిలిటీ అండ్ ఆడున్నటువంటి నీడ్స్ ప్రకారం. అంతేగాని ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తే, నిన్న ప్రొఫెసర్ కాసింగ్ గారే చెప్తున్నారు, ఎక్కడ విన్నా నేను, 75% ఆఫ్ ది టోటల్ ఇంటేక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో మహిళలు ఉన్నారు అని చెప్పేసి. నేను మీకు చిన్న సమాచారం చెప్తాను. నాకు 65% అని ఉండే, వారు నిన్న 75% అని చెప్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి చాలామంది బ్యాక్గ్రౌండ్స్ మీరు చెక్ చేయండి. హీ వాజ్ హ్యాపీ అబౌట్ బీసీ, ఎస్టీ మైనారిటీ గర్ల్స్ చాలామంది వచ్చారండి. దే ఆర్ యాక్చువల్లీ జాయినింగ్ ది హైయర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఇన్ యూనివర్సిటీ అని. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ అవర్ రెసిడెన్షియల్ స్కూల్స్. మన రెసిడెన్షియల్ స్కూల్స్, వాటిని అప్గ్రేడ్ చేసినటువంటి కాలేజీలు, ఆడి నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో, వాళ్ళు ఎవరైతే బయట వచ్చినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో లేటర్ దే కంటిన్యూడ్ దేర్ ఎడ్యుకేషన్. వాళ్ళు ఇవాళ యూనివర్సిటీలోకి వచ్చి వస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది మీకు. ఇవాళ మీరు రాష్ట్రం మొత్తం తిరిగి చూడండి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఒక గురుకులాలు, పెంచిన గురుకులాల యొక్క సంఖ్య, వాటిని మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలకు అప్గ్రేడ్ చేసినాము. బ్రహ్మాండంగా చదువుకోని పిల్లలు ఇవాళ యూనివర్సిటీల స్థాయికి వచ్చినారు. ఏం చేయలేదని మాట్లాడడం అనేది అమాయకత్వం అవుతుంది. మూర్ఖత్వం అంటే బాగుండదని అమాయకత్వం ఉంటుంది. నేను అది పద్ధతి కాదు. కానీ ఇప్పుడు గవర్నమెంటు విజన్ 2047, అందులో విద్యారంగం చాలా ప్రధానంగా ఉన్నది. మొన్న సీఎం అన్నారు, చదువు సాగు ఈ రెండే మా విధానం, ప్యూర్, కేర్, రేర్. మంచి మంచి కొత్త కొత్త పదబంధాలు వచ్చినాయి. ఈ పదబంధాలకు ఆచరణాత్మకంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? చదువు సాగు ముందు ఇది ఫస్ట్ లెట్ మీ గో పాజిటివ్. ఆచరణాత్మకంగా ఉండాలని కోరుకుంటా. తెలంగాణ పౌరుడిగా, తెలంగాణ వాదిగా, ఒక రాజకీయ జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడిగా ప్రజలకు ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ హూ ఇస్ రూలింగ్, డజంట్ మ్యాటర్. అయితే వాళ్ళు తీసుకున్న విధానం మంచిదా కాదా అనేది మనం చర్చిద్దాం. కానీ 2 సంవత్సరాల్లో ఏం జరిగిందని 40% ఆఫ్ ది గవర్నమెంట్ మ్యాండేట్ ఈజ్ ఓవర్. ఈ 2 సంవత్సరాల్లో వాట్ ఈస్ ద విజిబుల్ చేంజ్ ఈ ప్రభుత్వంలో? సాగునీటి రంగంలో కానీ, తాగునీటి రంగంలో కానీ, ఐటీలో కానీ, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ మేకింగ్లో కానీ, లేకపోతే మీరు అదర్
పబ్లిక్ సర్వీసెస్లో కానీ ఏం విజిబుల్ చేంజ్ వచ్చిందండి గవర్నమెంట్ వచ్చిన తర్వాత? నిన్న ఆ 47 విజన్ డాక్యుమెంట్లో రాసుకున్నారు, మేము అన్ని రంగాల్లో పాలసీ మేకింగ్ చేసినాం, ఎక్సెప్షన్ బేస్డ్ కాకుండా ఇంక్లూజివ్ అప్రోచ్ తీసుకున్నామని చెప్పేసి. సరే, మీ ఆలోచన మీది. దాంట్లో టాప్ జాబ్స్ అని కొన్ని ఎంచుకున్నారు, దాన్ని ఒక 10 రాశారు. భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మరొకటి. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ అనే ఒక వర్డ్ తప్పితే రిమైనింగ్ 10 ఆబ్జెక్టివ్స్ ఆర్ నథింగ్ న్యూ. మూసీ రిజర్వనేషన్ చెప్పారు. కేసీఆర్ గవర్నమెంట్ సంకల్పించింది, కొంత పని చేసింది. బట్ వీ నెవర్ వాంటెడ్ డీస్టెబిలైజేషన్ ఆఫ్ ది హ్యాబిటేషన్స్ దేర్. అడున్న వాళ్ళని ఎక్కడికి పంపించాలనుకోలేదు. నదీ గర్భాన్ని బాగు చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత రిమైనింగ్ అనేక అంశాలకు సంబంధించి రాశారు. నేనేమన్నా ఒక్క భారత్ ఫ్యూచర్ సిటీ తప్పితే దాంట్లో కొత్తగా ఏం అనిపించలేదు. నాకు బాగా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఆ విజన్ డాక్యుమెంట్ చూశాను. నేను చూసినప్పుడు నిజాం గురించి రాసినటువంటి ముఖ్యమంత్రి గారు, నెహ్రూ గురించి రాసినటువంటి ముఖ్యమంత్రి గారు, అసలు తెలంగాణ రాష్ట్రం ఈ 2 సంవత్సరాల క్రితమే ఏర్పడ్డట్టు, ఇప్పటి నుంచే మన విజన్ స్టార్ట్ అయినట్టు రాసినారు. నేనేమంటున్నా, పాలకులకు ఒక హుందాతనం ఉండాలి. నేను అందుకే ఒక స్టేట్మెంట్ చెప్పాను నేను ఒక దగ్గర, యూ మే ఇగ్నోర్ సంబడీస్ కాంట్రిబ్యూషన్ బట్ యూ కెనాట్ ఇరేజ్ ది క్రియేషన్స్. వారు సృష్టించినటువంటి ఒక విషయాల్ని మీరు మరుగుపరచలేరు, తుడిచివేయలేరు. మీరు ఇగ్నోర్ చేయొచ్చు, మీ యొక్క డాక్యుమెంట్లో రాసి ఉండకపోవచ్చు గారు. అయినా మీరు రాసినా కానీ సుమన్ భేరి అని వచ్చారు, వైస్ చైర్మన్ ఆఫ్ ది నీతి ఆయోగ్. తర్వాత దువ్వూరు సుబ్బారావు గారి ప్రసంగం నేను చూసినాను. సుమన్ భేరి అని చెప్పారు, తెలంగాణ సాధించినటువంటి ప్రగతి, తెలంగాణ నాట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీన్స్ మనం 2014 ఇప్పటి వరకు ఈ 11 సంవత్సరాల్లో సాధించిన దాంట్లో 9.5 సంవత్సరాలు కేసీఆర్ యొక్క కాంట్రిబ్యూషన్. యువర్ హార్డ్లీ 2 years. ఓకే, ఇంకా 7 ఏళ్ళైనా కానీ వేరే రాష్ట్రాలు సాధించలేమని సుమన్ బేరీ చెప్పారు. దువ్వూరి సుబ్బారావు గారు రిపీటెడ్లీ ఆయన స్పీచ్లో 10 ఏళ్ళకే పోయిన 10 years అని మాట్లాడారు. అవుట్ ఆఫ్ విచ్ 9 years ఆర్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్. వెన్ యూ ఇగ్నోర్డ్ ఇన్ యువర్ విజన్ డాక్యుమెంట్, ది వరల్డ్ రినౌండ్ ఎకనమిస్ట్స్ ఎవరైతే ఉన్నారో దే రిపీటెడ్లీ మెన్షన్డ్ కేసీఆర్స్ నేమ్. ఇక్కడ నేను పార్టీ కేసీఆర్ నేమ్ నువ్వు చెప్పాలి కదా. హీ వాజ్ అ చీఫ్ మినిస్టర్, ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్. వారు రాసుకుంటప్పుడు నిజాం రాశారు, భారతదేశాన్ని అప్పుడున్నటువంటి హైదరాబాద్ స్టేట్ని భారతదేశంతో కలిపారు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ అని రాశారు. ఈ దేశంలో ప్రిన్స్లీ స్టేట్స్ మనకు తెలుసు కదా, రాజరికాల్ని భారతదేశంతో సమ్మిళితం చేసినటువంటి మహనీయుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన పేరును కనీసం మెన్షన్ చేయడానికి ప్రభుత్వం ఇష్టపడలేదు, తృణీకరించారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చెప్తున్నా అంటే, ఇన్ సింగిల్ లైన్, గ్లోబల్ సమ్మిట్లు కావాలి, తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, సమాన అవకాశాలు యువతకు రావాలి, దీంట్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి, అన్ని వర్గాలు అన్ని పరిస్థితుల వాళ్ళు రావాలి. సేమ్ టైం దిస్ షుడ్ నాట్ బి ఎ పర్సనల్ బ్రాండింగ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫ్యూ ఇండివిజువల్స్ అండ్ పొలిటికల్ పార్టీ. నాకు ఆశ్చర్యం వేసింది అది. మీరు ఆ ఉన్నతనం మెయింటైన్ చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేదేమో. ఆ తర్వాత నేను నిన్న చూసిన ఇంకొక విషయం చెప్తా దీంట్లో, మీరు నెక్స్ట్ క్వశ్చన్ వేసే కంటే ముందు. ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. బేసికలీ హైదరాబాద్ ఈజ్ అ హ్యూజ్ మెట్రోపాలిటన్ టుడే. మనకి ఆవాసాలు అన్ని చెరుగులు పెరుగుతున్నాయి. వేరే కొన్ని మెట్రోపాలిటన్స్లా కాకుండా మనకు ఆల్ ఎగ్జిట్స్ వైపు మన తెలంగాణలో హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. వారు ఏదో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చెప్తున్నారు, అది లీగల్లీ టెనబుల్ కాదు, వేరే అంశాలు అవంతా పక్కన పెడితే, మీరు అక్కడ చేసినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, అంత దుబారా ఎందుకు అంటున్నా నేను. ఆర్థికంగా రాష్ట్రం కష్టాల్లో ఉందని చెప్పి రోజు అప్పులు తీసుకొచ్చుకునేటువంటి మీరు ఇవాళ మనకి ఇక్కడ హైటెక్స్ దగ్గర యూ హ్యావ్ యాంపుల్ స్పేస్ టు క్రియేట్ ది సేమ్ ఎన్వైరన్మెంట్. అక్కడ మీరు క్రియేట్ చేసినటువంటి అదే వాతావరణాన్ని ఇక్కడ హైటెక్స్లో చేసి ఉండొచ్చు. ఇంకా కొంత మల్టిపుల్ వేదికలు కావాలనుకుంటే వీ హ్యావ్ మోర్ దాన్ 25 స్టార్ హోటల్స్ ఇన్ హైదరాబాద్. అవి కాకుండా వేరే వేరే ప్లేసెస్ ఉన్నాయి. హైదరాబాద్ని బ్రహ్మాండంగా షోకేస్ చేసుకునే వాళ్ళం. అక్కడ మీరు ఏదో పెద్ద టెంపరీ స్ట్రక్చర్స్ వేసి విత్ ఇన్ ది ప్రిమైస్ క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ని వీ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ హైటెక్స్. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి? సో నేనేమన్నా హోలిస్టిక్గా ఏంటంటే, పర్సనల్ బ్రాండింగ్ ఎక్సర్సైజ్లో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ సాధించారు. 5,75,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని చెప్పారు. కానీ పోయిన 2 సంవత్సరాల్లో 2024 జనవరిలో దావోస్ పోయారు,
2025 జనవరిలో దావోస్ పోయారు. ఫస్ట్ టైం 40,000 కోట్లు 50,000 కోట్లు వచ్చాయని చెప్పారు. రెండోసారి 1,50,000 కోట్ల పైన వచ్చాయని చెప్పారు. మధ్యలో వచ్చిన ఏఐ గ్లోబల్ సమ్మిట్లోకి 20,000 కోట్లు వచ్చినాయని చెప్పినారు. బట్ యాజ్ ఫర్ as ద రికార్డ్స్ ఆర్ కన్సర్న్డ్, ఈ మొత్తంలో ఇప్పటి వరకు 6% మాత్రమే గ్రౌండ్ అయినాయి అనేది 6% మాత్రమే అనేది గణాంకాలు చెప్తున్నాయి. ఈ 5,74,000లో 100% కావాలని నేను కానీ మీరు కానీ ప్రజలు కోరుకుంటారు. 3 సంవత్సరాల్లో ప్రపోర్షనేట్గా 6% 10% అయ్యే విధంగా కాకుండా అంటే యాక్టివ్ ఉండాలని వారన్న మాట ఒకటి. అదే మళ్ళీ సాగు చదువు ఈ రెండు తమ విధానం విజన్ డాక్యుమెంట్లో చెప్పి అవును. గడిచిన 9.5 సంవత్సరాలుగా చేసిన లక్షల కోట్ల అప్పు, నిధులు లేక నిధుల కటకటతో ఎట్లా ముందుకెళ్ళాలని అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ముందుకెళ్తున్నామని వారు అన్నారు. అంటే బహుశా ఇక నుంచి వారన్న దానికి ఆచరణ తీసుకొని వెళ్తారు కావచ్చునో ఏమో. ఇప్పుడు అప్పు అన్ని రాష్ట్రాలు చేస్తాయండి, అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. సరే, గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి మీకు అభ్యంతరాలు ఉంటే మీరు ఇప్పటికీ ప్రజలకు అనేక సార్లు అసెంబ్లీలో చెప్పారు, అసెంబ్లీ బయట చెప్పారు. సాగు చదువు చెప్పారు కదా. సాగుకు సంబంధించి పోయిన 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో రైట్ ఫ్రమ్ మైనర్ ఇరిగేషన్ అంటే మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేయడం నుంచి మొదలుపెట్టి వందలాది చెక్ డ్యామ్స్ని కట్టి అన్నటువంటి నీళ్ళను నిల్వ చేసి గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెంచడం నుంచి మేజర్ ప్రాజెక్ట్స్ ఎస్ఆర్ఎస్పి రిజర్వనేషన్ నుంచి మొదలుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఇదంతా సాగు చేసినటువంటి ఖర్చు కాకపోతే ఏంటండి? 2014లో ఎన్ని లక్షల ఎకరాలు పండింది? 2023 ఎండ్ మీ ప్రభుత్వం వచ్చే వరకు ఎన్ని లక్షల ఎకరాలకు సాగు వచ్చింది? 2014లో సాగు భూమి యొక్క రేటు మన గ్రామాలలో అందరం పోతే 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు పలకని భూములు ఇవాళ 30 లక్షల 50 లక్షల రూపాయలు ఇరిగేషన్ ఫెసిలిటీసు హైయెస్ట్ అవుట్పుట్ ద్వారా వచ్చినాయి. కాకపోతే సాగు బ్రహ్మాండంగా లేకపోతే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ వరి పండించిందని మొన్న చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో కొత్తగా సాగునీటి రంగంలో ప్రాజెక్టులు ఏమైనా వచ్చినాయా? కొత్తగా ఒక చెరువుకు కొత్తగా పూడిక తీసింది ఎక్కడన్నా కనపడిందా? ఒక ప్రాజెక్టుకు పూడిక తీసింది కనపడిందా? కొత్తగా కవినటువంటి డిస్ట్రిబ్యూటరీస్ ఏమైనా ఉన్నాయా? పెరిఫరల్స్ ఏమైనా చిన్న చిన్న చేస్తుండొచ్చు. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఇవాళ చెప్తున్నటువంటి సాగును కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు నడిపించారు. చదువుకు సంబంధించి ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి మన ఊరు మనబడి నిన్న మీరు చెప్పినటువంటి ప్రభుత్వ స్కూల్స్ 26,065 ముఖ్యమంత్రి గారు నిన్న తప్పు చెప్పారు. 26,065 గవర్నమెంట్ స్కూల్స్, 3,000 to 4,000 ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 26,500లో 4,400 పైగా హై స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ 12 కాంపోనెంట్స్ రైట్ ఫ్రమ్ కాంపౌండ్ వాల్ నుంచి మొదలుపెట్టి సోలార్ రూఫింగ్ సిస్టమ్ వరకు మధ్యలో అనేక అంశాలతోటి ఇంక్లూడింగ్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, తర్వాత డ్యూయల్ డెస్క్లు, గ్రీన్ చాక్ బోర్డ్స్ ఇవన్నీ పెట్టి బ్రహ్మాండంగా చేసి సంకల్పించాం. 3,000 స్కూల్స్ కంప్లీట్ చేసినాం. ఎందుకంటే ఒకవైపు గురుకులాలు, మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పర్పణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలను మనం వృద్ధి చేస్తే పేదల పిల్లలు మధ్యతరగతి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా సంకల్పించింది. చదువును ఎక్కడ నిర్లక్ష్యం చేసినాము? ఆటోమేటికల్లీ గవర్నమెంట్ 10 రంగాల్లో పనిచేస్తున్నప్పుడు సాగు, తాగునీరు, ఐటీ, వ్యవసాయము, పరిశ్రమలు, చదువు, ఆరోగ్య రంగము ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే ప్రయారిటీస్ ఒక్కోసారి ఉండొచ్చు. కానీ 9 ఇయర్స్లో అల్టిమేట్లీ ఈ రాష్ట్రంలో 4.5 లక్షల కోట్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి నుంచి జిఎస్డిపి అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుంచి 16.5 లక్షల కోట్లకు తెలంగాణ రాష్ట్రం చేరిన ప్రస్థానాన్ని మీరు ఎట్లా విస్మరించగలుగుతారు? డైరెక్ట్గా ఆ 9 సంవత్సరాల కాలాన్ని మీరు అందరి మొదల నుంచి చదివాలంటే కుదరదు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, హైయెస్ట్ పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ విన్నారా? తర్వాత మదర్ మోర్టాలిటీ రేట్ అంటారు, చైల్డ్ మోర్టాలిటీ రేట్ అంటారు, ఇన్ఫంట్ మోర్టాలిటీ ఐఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేట్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే గర్భంలోనే పిల్లలు చనిపోవడం, శిశువులుగా చనిపోవడము, మదర్ మోర్టాలిటీ రేట్ అంటారు గర్భిణిగా ఉన్నప్పుడు. ఈ అంశాలకు సంబంధించి వీటిని సోషల్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్లో తీసుకుంటారు, హెల్త్ ఇండికేటర్స్లో. వీటన్నిటిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉండే లెక్కలు. హౌ కుడ్ యూ ఇగ్నోర్ ఇట్? ఫైనల్లీ మీరు చెప్పారు ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏమైనా చేసి ఉంటేనేమో మీరు అన్నట్లు అంటే రిపోర్ట్ బయటికి రాని వాళ్ళు అసెంబ్లీకి ఇస్తారు కదా ఎకనామిక్ సర్వే అన్న. ఇప్పుడు ఒక విషయం చెప్తా, హైయెస్ట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని రాసుకున్నారు దాంట్లో.
highest own tax revenue was achieved by the Telangana state government during KCR's rule. కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చి నిజంగానే పబ్లిక్లో ఎంత వ్యతిరేకత ఉంటే పబ్లిక్ రోడ్ల మీదకి రావాలి. ఉదాహరణను రాస్తారోకోను ఈ నిరసన సేవలు ఉంటాయి కదా అంటారు కదా, ఒకటి అరా మినాయిస్తే ఈ 2 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను జనం ప్రశ్నించి నిలేసిన సందర్భాలు అయితే లేవు. ఈ మధ్య నిన్న మొన్న 2 రోజులు ఈ నల్గొండ జిల్లాలో ఏదో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్ అభ్యర్థి ఏదో గందరగోళం అక్కడ నడుస్తున్నది తప్ప మిగతా పెద్దగా ఏం లేదు. నేనేమంటున్నానంటే సరే 2 సంవత్సరాలే ప్రభుత్వం వాళ్ళకు ఇప్పుడు అవకాశం వచ్చింది. 2 సంవత్సరాలు ఈజ్ ఎ సైజబుల్ టైం. 2 సంవత్సరాల్లో నిరుద్యోగులలో కొంతమేరకు అనిశ్చితి ఉంది. రోడ్ల మీదకి రాలేదని మీరు అంటున్నారు, కానీ హైదరాబాద్ నగరంలో అనేక రకమైనటువంటి ధర్నాలు జరిగినాయి. సెక్రటేరియట్ వరకు కూడా వెళ్ళారు. పాయింట్ నెంబర్ 1. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి యొక్క కానిస్టేబుల్స్ కూడా రోడ్డు ఎక్కిన సందర్భాలు చూసినాం. ఆశా వర్కర్లను చూసినాం. ఏ వర్గాలకైతే ఎలక్షన్ సందర్భంగా కొండ మీదని కోతిని తెచ్చిస్తామని అరచేతుల స్వర్గం చూపించినారో వాళ్ళందరూ మాట్లాడినారు. అయితే అది ఇంకా అగ్రెసివ్గా ఒక రూపం దాల్చకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మాది ఇప్పుడే వచ్చింది కదా అని చెప్పడం ఒకటి, ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి మేము ఏదో బాగు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడేది ఒకటి. ఇవన్నీ కలిసి ప్రభుత్వం కొద్ది సమయం ఇద్దామని అనుకున్నారేమో ప్రజలు. మీన్ వైల్ చాలామంది నిరసన గళాలు చెప్పినారు, కానీ అది తీవ్ర రూపం దాల్చకపోవడానికి కారణం ఏంటంటే తక్కువ సమయం ఉంది కదా పదే పదే చెప్పుకోవడం. అర్థం చేసుకుంటారేమో కొంతమేర. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తయింది. 2 years ఈజ్ ఓవర్. మీ హనీమూన్కి ఎక్స్టెండెడ్ హనీమూన్ కూడా అయిపోయింది. మొన్న సీఎం ఆ మాట అన్నారు, అదే గ్లోబల్ సమ్మిట్ తర్వాత వేరు దానికి ముందు వేరు. ఫైన్, అది కూడా చూస్తాను. మేమేమంటే హనీమూన్ అండ్ హనీమూన్ ఏమంటారు కదా, ఎక్స్టెండెడ్ హనీమూన్ రైటో రాంగో, అది కూడా అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తాం, గట్టిగా ప్రశ్నిస్తాం. విమర్శించడం అనేది ఒక ఆస్పెక్ట్, చెప్పింది చేయకపోవడం, ఏదో చెప్పిందా చేసేదానికి పొందలేవు, అది వేరు. కానీ స్ట్రాంగ్గా ఎవ్రీడే వీ విల్ బి క్వశ్చనింగ్ దిస్ గవర్నమెంట్ మిస్గవర్నెన్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ బికాస్ యూ హ్యావ్ టేకెన్ ఇనఫ్ టైం. తుమ్మిడిఎట్టి దగ్గర వారికి మళ్ళీ ఒక బ్యారేజ్ కట్టడం, నీళ్లు తీసుకొని రావడం, కాళేశ్వరం అనేది ఖర్చుతో కూడుకున్నది, నిష్ప్రయోజనము, నిరర్ధకము వారి మాట. అందువలన మళ్ళీ డిపిఆర్ తయారవుతున్నది తుమ్మిడిఎట్టి దగ్గర అని చెప్తున్నారు. ఎందుకు అంటే చదువు సాగన్నాం కదా, సాగులో ఏం చేయలేదని డిపిఆర్ తయారు చేసిన వాళ్ళు త్వరలో అక్కడ కట్టపోతున్నాడు ఆనకట్ట అన్న. ఇప్పుడు ఉన్నది పడవ పెట్టుకొని కొత్తది తెచ్చుకోవడం అనేది దేనికోసము? కాళేశ్వరం అనేది ఆల్రెడీ ఉంది, దాంట్లో మేడిగడ్డను రిపేర్ చేసుకుంటే అంత వ్యవస్థ బాగయ్యేదానికి మళ్ళీ తొమ్మిడిహట్టి అని 35,000, 40,000 కోట్లు, 50,000 గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? ఎవరి ప్రయోజనం కోసము? మీరే చెప్పారు, ఎల్లంపల్లి శ్రీపాద రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని నుంచి ఉన్నటువంటి కిందున్న వ్యవస్థ కూడా కాళేశ్వరంలో భాగంగా చేసినాం. వర్షాలు బాగా పడితే ఎస్ఆర్ఎస్పి అటువైపు నుంచి వచ్చే ఫ్లడ్ అంతా ప్రాబర్గా వస్తే ఎల్లంపల్లి నుంచి మనం మిగతా కాళేశ్వరం వ్యవస్థనంతా వాడుకోవచ్చు. డ్రాట్ ఉంటే ఆ 4 షోర్స్ నుంచి, ఆ మేడిగడ్డ అయిండొచ్చు, సుందిల్ అయిండొచ్చు, అన్నారం అయిండొచ్చు, వాటి నుంచి పికప్ చేసుకొని ఉన్న రిజర్వాయర్స్ని కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ఏర్పాటు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందనే వ్యవస్థ చెప్పిన తర్వాత మళ్ళీ తమ్మిడియట్టి కడతామని చెప్పేసి రంకెలు వేసి డబ్బులు లేవని అంటూనే ప్రజాధనాన్ని వృధా చేసినట్టు కాదా అని అడుగుతున్నాను నేను. రెండవది, నిన్న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒక మాట మాట్లాడారు. సరే, పనిలో పనిగా మమ్మల్ని కూడా విమర్శించారని పేపర్లో వచ్చింది. దాని యొక్క వెరాసిటీ ఏంటో నాకు తెలియదు. కానీ మైనర్ ఇరిగేషన్ మీద ఆల్రెడీ మేజర్ ఇరిగేషన్ మీద ఇనఫ్ ఎక్స్పెండిచర్ పెట్టినాం కాబట్టి మైనర్ ఇరిగేషన్ మీద ఎక్కువగా ఎక్స్పెండిచర్ పెడుతుంటే మిగిలిపోయిన చెరువులు ఏమన్నా ఉంటే వాటిని బాగా చేసుకొని, కత్వాలు బాగా చేసుకొని, చెక్ డ్యామ్స్ కింద వ్యవస్థలను బాగా చేసుకొని, ఆల్రెడీ కాళేశ్వరంలో భాగంగా డెవలప్ చేసిన రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి యొక్క డిస్ట్రిబ్యూటరీస్ వ్యవస్థని మరింత బ్రహ్మాండంగా చేసుకుంటే ఆ డబ్బుల్ని ఇక్కడ పెడితే అయిపోతుంది తప్పితే కొత్తగా మీరు తమ్మిడిగట్టి దగ్గర కట్టిన వలన జరగబోయేది ఏం లేదు. సేమ్ టైం పాలమూరు రంగారెడ్డి, ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి మేజర్ పర్సెంటేజ్ అయిపోయింది, దాని కింద రిజర్వేర్లు అయిపోయినాయి. ఆ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి అక్కడ కూడా ఈ డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తే కొత్తగా తమ్మిడిగట్టి కట్టాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు. లెట్ ది ఎక్స్పర్ట్స్ చూద్దాం. ఎందుకంటే బాగా అనుకుంటున్నారు డిపిఆర్ ఈ అంశాలు వీటినైతే బాగా చేయాలి కదా. ఇప్పుడు మీరు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులను కూడా కాలువలు తవ్వి మేము చేసినామని చెప్తున్నారు. సీతారామ ప్రాజెక్టుని సంకల్పించింది ఎవరు? కేసీఆర్ గారు కదా. అవసరమైతే కృష్ణా బేసిన్లో వాటర్ మనకు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంటుంది. అటు కర్ణాటక వాళ్ళకి ఇంకా ప్రాజెక్టులు ఇంకా పెంచుకుంటూ పోతే గోదావరి బేసిన్ నుంచి కృష్ణా కనెక్ట్ చేద్దామని చెప్పేసి మాట్లాడింది ఎవరు? కేసీఆర్ గారు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇక్కడ irrespective of the parties and ideologies are concerned,
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా విమర్శలు మాని పెండింగ్ పనులను పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతోటి రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త మేజర్ ప్రాజెక్ట్స్ అవసరం లేదు, ఉన్న వాటిని కంప్లీట్ చేస్తే బ్రహ్మాండం. కానీ ఇక్కడ ఒకటి మనం ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విజన్ 2020 వచ్చింది. ఇప్పుడు విజన్ 2047. బీజేపీ ప్రభుత్వం 2047 విశ్వగురు. అవును. ఈ విజన్ 2047 తెలంగాణ జాతీయ స్థాయి విజన్ నిజంగానే విద్యారంగాన్ని 10th ఇంటర్ కలిపి ఒక ఏకీకృతం చేస్తున్నారు కదా. దీని ప్లస్ మైనస్ ఎట్లా ఉండవచ్చు? ఇప్పుడు ఒకటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఒకటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. చాలా కాంప్రహెన్సివ్ పాలసీ, కొంత ప్రాక్టికల్ డిఫికల్టీస్ కూడా దాంట్లో ఉన్నాయి. మంచిదన్న పాలసీ బాగుంది. ఇన్ టోటో పాలసీ ఆన్ పేపర్ ఈజ్ గుడ్. కానీ కొన్ని ప్రాక్టికల్గా సాధ్యమవుతాయా లేదా, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకున్నటువంటి మ్యాన్ పవర్, మనకున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీస్ అవన్నింటిని అక్వైర్ చేసుకోగలుగుతాయా, ఆ ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొత్త పాలసీకి కంప్లీట్ అలైన్ చేయడానికి కావాల్సినటువంటి ఎఫర్ట్స్ గవర్నమెంట్ వైపు నుంచి ఏ స్థాయిలో ఉండబోతాయి, ఆ మేరకు నిధులు, ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతాయా కన్సిస్టెంట్గా అనేది కొంత అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఓవరాల్గా చేయగలిగితే బాగుంటుంది. 10+2 ఎడ్యుకేషన్ని చేయడం మూలాన మంచిగా జరుగుతుంది. నాకు తెలిసి అయితే నష్టమేం జరగకపోవచ్చు. ఇట్స్ అ గుడ్ థాట్ యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కన్సర్న్. ఇంకేమైనా డీప్గా ఆలోచిస్తే దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ నేనేమంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ ఎప్పుడైనా కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ ఎడ్యుకేషన్, దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మధ్యలో మన ఊరు మనబడి లాంటి ప్రోగ్రామ్ని మీరు మధ్యలో వదిలిపెట్టి ఏదో చిన్న చిన్న రిపేర్లతో అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీరు బాగా ఎక్స్టెన్సివ్గా నిన్న ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారు. 26,000 పాఠశాలలో 25 లక్షల మంది చదువుతున్నారు, 11 లక్షల ప్రైవేట్ పాఠశాలలో 33 లక్షల మంది చదువుతున్నారు అనేది. కారణం ఏంటి? మనం ప్రభుత్వ విద్య మీద స్థానికులలో, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, సాధారణ పట్టణ ప్రాంతాలు కావచ్చు, పెద్ద పట్టణాలు కావచ్చు, నగరాలలో ఉన్నటువంటి ఒక లోవర్ క్లాస్ అంటే లోయర్ ఇన్కమ్ క్లాస్, బేసికల్ లోయర్ క్లాస్ ఇస్ లోయర్ ఇన్కమ్ క్లాస్, మిడిల్ క్లాస్, వీళ్ళందరిలో ఒక విశ్వాసం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మా దగ్గరికి చాలామంది వస్తారు, అన్న నేను పలానా దగ్గర యూసుఫ్గూడలో ఒక ప్రైవేట్ పాఠశాలకు పిల్లల్ని పంపిస్తున్నా, డిస్కౌంట్ ఇప్పమని అడుగుతారు. నేను ఛాన్సాలు చెప్తా, వై డోంట్ యూ సెండ్ అన్నటువంటి మంచి ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. ఇప్పుడు డ్యూయల్ డెస్క్లు పెట్టినాం, గ్రీన్ చాక్ బోర్డులు తెచ్చినాం, ఐఎఫ్పీలు పెట్టినాం, ట్రైన్ టీచర్స్ ఉంటారంటే కూడా ఒక్కొక్కసారి ఎందుకో తల్లిదండ్రులలో ప్రైవేట్ పాఠశాలలో నమ్మకం రావట్లేదు. లేకపోతే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, మీ పిల్లలు చదువుతారు అమర్ అక్కడ అని చెప్పేసి. నేను చదువుకొని వచ్చిన జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి, బహుశా మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకొని అద్భుతమైనటువంటి విద్య ఉంటుంది. కాకపోతే వాతావరణాన్ని మంచి క్రియేట్ చేయాలి. బేసికలీ లాస్ట్ 3 years అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే 3-4 సంవత్సరాల ముందు మేము చేసిన ప్రయత్నం ఏంటంటే బేసికలీ ఈ మన ఊరు బడి ద్వారా వాతావరణం బేసికలీ స్కూల్లో బ్రహ్మాండంగా, కార్పొరేట్ పాఠశాలల్లో ఏదో బ్రహ్మాండంగా ఉంటుందనే వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినాం, తద్వారా ఆత్మవిశ్వాసం పెరగడం కోసం. సో నేను ఇన్ వన్ లైన్ చెప్పాలంటే ఆశయం పెట్టుకోవడం మంచిదే, కానీ ఈ 2 సంవత్సరాలలో ఏం జరిగిందండి? మన ఊరు మనబడిలో పనిచేసినటువంటి ఒక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు డబ్బులు కూడా కనీసం 630 కోట్లు ఇవ్వాలి. ఆ పెండింగ్ బిల్స్ కూడా ఇవ్వట్లేదు. మీరు మాత్రం గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్నారు. అదే చెప్తున్నా, మీ యొక్క ఆశయానికి ఆచరణకు పొంతన లేకపోవడం, అందరం ఉండడం, రాజకీయపరమైనటువంటి ఆలోచన విధానం మధ్యలో వచ్చి ఖరాబ్ చేసుకోవడం అనేది వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఆత్మశోధన చేసుకో. కానీ ఇక్కడ విద్యారంగంలో సీఎం పదే అంటున్నారు, చదువుకోండి చదువుకోండి, చదివే జ్ఞానం, చదువు లేకుంటే కనుక వెనకబడిపోతాం, వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన నేను ఒక కన్సర్న్ చూపుతున్నాడు ఆయన. మీరు ఎందుకు శంకిస్తున్నారో మరి? నేనేమంటున్నా అంటే సార్, మంచి మాటలు చెప్తే అందరం కూడా అప్రిషియేట్ చేస్తాము, కానీ ఆచరణ ఎక్కడ ఉందని అడుగుతున్నాను. ఒక్క గురుకుల పాఠశాలైనా అదనంగా మీరు ఎంతసేపటికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నా అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అవును, నేనేమంటున్నా, ప్రాక్టికల్గా మనం IIIT లాంటి సంస్థలను చూసినాం. ఇవాళ మళ్ళీ 100 నియోజకవర్గాలలో దగ్గర 2,500 నుంచి 3,000 మంది పిల్లలు ఒకటే దగ్గర ఉంటే వాళ్ళను ప్రాపర్గా అటెండ్ చేసే వ్యవస్థను క్రియేట్ చేసే శక్తి ప్రభుత్వంలో ఉందా? ఓకే, దాని బదులు చాలా చోటికి ఇప్పుడు 250 మంది, 350 మంది, 400 మంది వేరువేరు చోట్ల మీరు కులాల పరంగా విభజించకండి. అప్పుడు కూడా నిన్న చెప్పారు, మనం BC ST హాస్టల్కి వేరు పెడితే ఎట్లా? యూనివర్సిటీలోకి వచ్చిన అందరం కలిసి చదువుకుంటున్నాం కదా. ఉస్మానియా యూనివర్సిటీలో వేరే ఉంటారా?
కాకపోతే ఏంటంటే అక్కడ ఓన్లీ ఫర్ గెటింగ్ ది అడ్మిషన్స్ ప్రాపర్ ఒక సెక్షన్ని ప్రాపర్గా ఫోకస్ చేసి వాళ్ళలో ఉన్న వెనుకబాటుదనాన్ని నుంచి బయటికి తీసుకొచ్చి అప్లిప్మెంట్ చేయడం కోసం అనేది ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఆ రోజు కేసీఆర్ గారు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా మనం పెట్టినాం. ఒకవేళ మీరు ఇంటిగ్రేట్ చేయాలనుకుంటే వాటిలో అందరికీ అడ్మిషన్స్ ఇవ్వండి. కానీ ఈవెన్ టుడే ముఖ్యమంత్రి గారు ఎంత చెప్పినా కానీ ఇంత పెద్ద 2,500 మంది 3,000 మంది ఒకటే దగ్గర చదువుకోవడము, ఒకటే దగ్గర వాళ్లకు వసతి ఏర్పాటు చేయగలగటము, ఈ నిర్వహించడం అనేది ప్రభుత్వాలకు నాకు తెలిసి ప్రాక్టికల్గా తలగమించిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ పర్యవసనాలు ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ మస్ట్ బి అందరూ ఒక దగ్గర చదువుకోవాలనుకునే ఆశయం మంచిదే ఉండొచ్చు. కుల మత ప్రాంత భేదాలు ఉండాలని ఎవరం కోరుకోం. సేమ్ టైం ది సైజ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అనేది డెఫినెట్గా రేపు పొద్దున నిర్వహణలో ఖచ్చితంగా కష్టం అవుతుంది. నేను ప్రాక్టికల్గా చూసిన, మీకు తెలుసు కాబట్టి ఐ వెంట్ అరౌండ్ ద స్టేట్ చూసిన ట్రిపుల్ ఐటీలో చదవడానికి. అంటే అంత పెద్ద క్యాంపస్ ఆ రోజున కట్టారు వాళ్ళు, ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు, కానీ నిజంగా బ్రహ్మాండంగా అనిపించింది. అది ఇట్లాంటి దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు యూనివర్సిటీలు ఎందుకు మనకు మంచిగా అనిపిస్తాయి? చాలా పెద్ద ఏరియా, హ్యూజ్ స్ట్రక్చర్స్, వేరే చాలా ప్రాంతాల నుంచి జనాలు వస్తారు. యూ విల్ ఎక్స్చేంజ్ దట్ కైండ్ ఆఫ్ వ్యూస్, ఆ ఎక్స్పోజరు. నేను సర్వేల్ గురుకులానికి వెళ్ళాను, 6 రోజులలో కట్టారు, బ్రహ్మాండంగా అనిపించింది. కొంచెం నవోదయాలు మనం చూసాం, అది మంచి ప్రయోగం ఉండే ఆ రోజులలో. కానీ నేనేమంటున్నా అంటే మీరు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి, అంటే అన్ని కులాల వాళ్ళ దగ్గర ఉండటం మంచి విషయం కానట్లేదు. కానీ సైజ్ మ్యాటర్స్, దాన్ని నిర్వహణ చేయలేం మనం. ఐ మీన్ చేయలేము అంటే నెగిటివ్ సెన్స్ అవుతుందని కొంతమంది మారుతుండొచ్చు. కానీ ప్రాక్టికల్గా మనం ట్రిపుల్ ఐటీలు చూస్తున్నాం, ప్రాక్టికల్గా కొన్ని విద్యాలయాలు చూస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాలలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలకు సంబంధించి వాటిల్లో మోడల్ స్కూల్స్లో ఎన్ని చోట్ల కలుషిత ఆహారం అనేది ఉందనేది మనం చూస్తున్నాం. ప్రభుత్వాల నిధుల లేమితోటి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాని బదులు నేనేమంటున్నా అంటే కాన్సెప్ట్ మస్ట్ బి ద సేమ్, బట్ సైజ్ తగ్గించి మల్టీ లొకేషన్స్లో మీరు ఇంకా పెడితే ఏమవుతుందంటే పోవడానికి రావడానికి కానీ, లేకపోతే నిర్వహణకు కానీ, ఆ నిధుల యొక్క పంపకానికి కానీ, మైక్రో మేనేజ్మెంట్, ప్రతి విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ పట్టించుకునేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ మనం కార్పొరేట్ స్కూళ్ళ గురించి మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమంలో బలంగా చర్చ జరిగింది. బహుశా మీరు అంగీకరిస్తో లేదో కానీ తెలంగాణలో కొన్ని లక్షల కుటుంబాలు అప్పుల్లో పడడానికి కార్పొరేట్ విద్య ఒక కారణం. 100%. ఈ కార్పొరేట్ విద్యను గత ప్రభుత్వం పట్టించుకోలేదు, అంటే వాళ్ళని నియంత్రణ లేదు ఫీజుల విషయంలో, ఇష్టారాజ్యంగా ఉన్నది వాటిల్లో. ఈ ప్రభుత్వం 2 నెలలు అట్టే ఉన్నది. ఎందువల్ల వాళ్ళని టచ్ చేయలేకపోతే ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా? ఒకటండి, బేసికలీ దే బికమ్ వెరీ బిగ్. వాళ్ళందరికీ ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి పాలసీ, మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ని, ఒక స్కూల్ ఫలానా ఫీజు పెట్టడాన్ని మనం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మీరు రాకండి అంటారు వాళ్ళు. ఇప్పుడు చిరక్ స్కూల్ ఉంది, వాడు చిన్న స్థాయి క్లాస్కి 3 లక్షలు 4 లక్షలు వసూలు చేశారనుకోండి, 3-4 లక్షలు వసూలు చేశారనుకోండి, అది ఎందుకు పెట్టాలంటే మీరు రాకండి అంటారు. మీరు రాకండి, హూ వాంట్స్ యూ టు చూజ్ ఇట్. అందుకని నేనేమంటే నియంత్రణ ప్రభుత్వం చేయగలుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోటి ఖచ్చితంగా వాళ్ళందరికీ సంబంధాలు ఉంటాయి. నేను ఇప్పుడు ఇవాళ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర నేటివిటీ, ఆంధ్ర బేస్డ్ ఉన్నటువంటి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ మన మంచిర్యాలలో, ఏటూరు నాగరంలో, ములుగులో వాళ్ళే ఉన్నాయి కదా, లేదా వాళ్ళ ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా, వాళ్ళ యొక్క దోపిడీని మనం ఆపగలుగుతున్నామా? లేకపోతే పిట్టగుళ్ళ లాంటి, లేకపోతే అగ్గిపెట్ట డబ్బల్ లాంటి ఉన్నటువంటి హాస్టల్స్ మెయింటైన్ చేస్తుంటే వ్యవస్థలు ఆపగలుగుతున్నాయా? ఇది వ్యవస్థలలో లోపం, ఖచ్చితంగా అధికారులలో లోపం, సమన్వయ లోపం, ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి తప్పితే మరొకటి కాదు. దాంట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ దాని గురించి శశమిషాలు లేవు. కానీ ఇప్పుడు మీరు కొంతమేరకు ఈ మధ్య ఇప్పుడు అది ఏఎఫ్ఆర్సీ ఉంది కదా, ఈ మధ్య ఏఎఫ్ఆర్సీ అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు వీటిలల్లా ఫీ రెగ్యులేటరీ కమిటీ పెట్టి ఒకటి ఉంది రాష్ట్ర స్థాయిలో, కొంత నియంత్రణ చేస్తున్నారు. ఈవెన్ మేనేజ్మెంట్ కోటా నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఫీజు నియంత్రణ కన్వీనర్ చేసే పరిస్థితి తెచ్చారు కొంత. కానీ ఇక్కడ చేయగలుగుతున్నారు. కానీ ఈ విచ్చలవిడిగా పుట్టుకొచ్చినటువంటి కార్పొరేట్ స్కూల్స్ కోట్లాది రూపాయలు, మీరు చూడండి కొత్తగా వచ్చే టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంతా కూడా విద్యారంగం నుంచి వచ్చిన పెట్టుబడిదారులు అయి ఉంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు నిర్వహించలేము, బడ్జెట్ స్కూల్స్ నిర్వహించలేము, కానీ మరి కార్పొరేట్ స్కూల్ అధిపతులు కోట్లాది రూపాయలు తీసుకొని వచ్చి ఎన్నికలు ఎట్లా ఖర్చు పెట్టగలుగుతున్నారు అనే విషయాన్ని ఆలోచిస్తుందంటే అక్కడ దోపిడీని ఆపలేకపోతున్నాం అనే విషయం మాత్రం. ఫెసిలిటీస్ అనేది క్రియేట్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే దోపిడీని మాత్రం నియంత్రించలేకపోతా ఉన్నాం. చాలా చోట్ల నేను చూశాను ఆ మధ్య కొన్ని, నేను పేర్లు చెప్పాను, కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఎదుట యజమాన్యాలని వ్యతిరేకిస్తూ పిల్లల తల్లిదండ్రులు పోయి పేరెంట్స్ కమిటీలు వేసుకొని కొట్టాడన్నారు. ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం కూడా లేదు. కొన్ని స్కూల్స్లో ఒకటేసారి మీటింగ్స్ పెట్టుకొని
పలానా సెంటినరీ అయింది కాబట్టి పలానా అయింది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఫీజెస్ పెంచేస్తే 20% 30% ఆటోమేటిక్ వాళ్ళు పెంచేస్తే ఇష్టారాజ్యం. పిల్లల్ని వద్దలేము. ఎందుకంటే పిల్లల దృష్టిలో చిన్నవాళ్ళం కావాలని చెప్పి తల్లిదండ్రులు అనుకోరు. ఆ బలహీనతలను అడ్డం పెట్టుకొని కార్పొరేట్ స్కూల్స్ అనేది వాళ్ళు బ్లాక్ మనీ తీసుకుంటారు. ఇది తిలాపాపం తలాపిడికాడు. ఇక్కడ రాజకీయ పార్టీలు డబ్బులు క్యాష్ దీంట్లో క్యాష్ ఇవ్వమంటారు, బిల్ ఇవ్వరు. మొన్న మా ఒక ఎమ్మెల్యే గారు పలానా స్కూల్ పేరెందుకులేండి, ఇండస్ట్రీ ఏదో స్కూల్ ఉంది, ఇండస్ స్కూల్ ఏదో ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నట్టు ఒక వెండర్కి డబ్బులు ఇవ్వబోదు పోయి మా ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారి మీద ధర్నా చేసింది. అక్కడ అంటే ఎమ్మెల్యే ధర్నా చేసి వచ్చింది అక్కడ ఉన్న వెండర్కి డబ్బులు ఇవ్వకపోతే. అంటే ఎంత ఏకపక్షంగా వాళ్ళు నడిపించగలుగుతున్నారు వ్యవస్థల లోపం. మీకు ఇంకేంది, ఇప్పుడు ఐసీఎస్సీ సిబిఎస్ఈ ఉందనుకోండి, ఈ సిలబస్ నడిపించే స్కూల్స్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఆల్మోస్ట్ జీరో. నేను చూసినాను. మన డిఈఓలు చెప్తే వాళ్ళు పట్టించుకోరు. అసలు మన డిఈఓలుగా ఏమన్నా పోయి వాళ్ళ దగ్గర ఇన్స్పెక్షన్ కూడా చేయగలుగుతారో నాకైతే డౌటే. ఈ నేల మీద ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య స్టేట్ సబ్జెక్ట్ అయిన సందర్భాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ని, ప్రభుత్వ స్కూల్స్ పక్కన పెట్టండి, ప్రైవేట్ స్కూల్స్లో ఒక డిఈఓ, సాధారణ డిఈఓ పోయి చెక్ చేయగలుగుతారా? ఒక డిప్యూటీ ఈఓ పోయి ఖైరదాబాద్ పరిధిలో ఉన్నటువంటి చాలా స్కూల్స్ ఉన్నాయి. ఒక డిప్యూటీ ఈఓ పోయేసి అక్కడ చెక్ చేయగలుగుతాడా? వాయిస్ ఉంటుందా? బికాస్ అసలు కళ్ళ మీద జరుగుతుంది. ఆ మేనేజ్మెంట్లు చాలా ఉన్నత స్థాయిలో కనెక్ట్ అయి ఉంటాయి. మీరు పోగానే మీకు యూ విల్ గెట్ సమ్ ఫోన్ కాల్స్ ఆటోమేటికల్లీ. సో నేనేమంటున్నట్లే ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవస్థను నిర్మించే బదులు నాకు అర్థమైంది ఏంటంటే, నేను 2 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక టీచింగ్ ఫ్యాకల్టీ కానీ మరొకరిని కానీ అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం క్రియేట్ చేసి నిధులలేమీ లేకుండా మధ్యాహ్న భోజన పథకం నుంచి మొదలుపెట్టి క్రీడల వరకు నిధులలేమీ లేకుండా మన పిల్లల్ని మనం చూసుకోగలిగితే దాని మీద పెట్టినటువంటి యొక్క డబ్బులు అది ఖర్చు కాదండి, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఆ పెట్టుబడి పెడితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలు అప్పుల బారిన పడే అవకాశమే లేదు. ఈ మధ్య గవర్నమెంట్ టీచర్లు అద్భుతంగా చెప్తున్నారు, పిల్లలను ఇంటికి తీసుకొచ్చి తెచ్చుకుంటున్నారు. అది స్టార్ట్ చేసినాము, బడి బాట అని మొదలు పెట్టినాం. టీచర్లు ఒక వారం పాటు ఇంటింటికి పోయి పిల్లలను తీసుకురావడం అనేది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కొన్ని చోట్ల అద్భుతంగా పనిచేస్తాయండి, వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఆ తర్వాత కరోనా తర్వాత మన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అని పెట్టినాం, ఎఫ్ఎల్ అని పెట్టినాం, తర్వాత చాలా కార్యక్రమాలు పెట్టినాం. లైబ్రరీ కార్నర్స్ కొన్ని పెట్టినాము. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ యాక్టివిటీ వాజ్ డన్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ కేసీఆర్ రూల్. కాకపోతే కొన్ని షోకేస్ చేసుకుంటాం, కొన్ని షోకేస్ చేసుకోలేము. కానీ ఎంత చేసినా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇవాళ ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ఊరు మనబడి అనే దానికి మీరు పేరేమన్నా పెట్టుకోండి, కానీ రాష్ట్రంలో ఇంకా 22-23 వేల స్కూల్స్ అయితే ఉన్నాయో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి పూర్తి స్థాయిలో. అది చేయండి. కొత్త స్కూల్స్ ఇప్పుడు కడతారు, అది అదనపు తరగతులు, టాయిలెట్స్ అవి కాకుండా బుచ్చన ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజెస్లో చాలా పని జరగాల్సి ఉంది. చాలా అధ్వానంగా ఉన్నాయి చాలా చోట్ల. మీరు కావాలంటే మైక్ టీవీని మనం ఒకసారి పంపించండి. చాలా పట్టణ కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, పాత జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి యొక్క ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు చాలా చోట్ల వస్తువుల లేమితోటి కొట్లాడుతూ ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది పెట్టుకుంటే ఏంటంటే, ఈ కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు వీళ్ళ దృష్టికి పోరు మన వాళ్ళు. పోనప్పుడు ఏమవుతుంది, ఈ విద్య బాగుపడుతుంది, అప్పులు వచ్చే అవసరం లేదు. 2 రూపాయలకు 3 రూపాయల వడ్డీకి పట్టుకొచ్చి పిల్లలకు ఫీజులు కట్టే దుస్థితి రాష్ట్రంలో తల్లిదండ్రులకు అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. మన విద్యారంగానికి సంబంధించింది అంటే ప్రభుత్వ విధానం ఒకటి, ఆ విధానం ఆచరణ ఈ 2 నెలలు ఎట్లా ఉంది, రేపు రాబోయే రోజుల్లో ఎట్లా ఉండాలనేది అన్నిటికంటే కీలకమైనది. వాళ్ళ కొన్ని లక్షల కుటుంబాలను ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తున్న, ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్న, అప్పుల పాలు చేస్తున్న ఒకానొక అంశం కార్పొరేటు. అది 1వ తరగతి ఎల్కేజీ యూకేజీ మొదలుకుంటే డిగ్రీ పీజీ వరకు. అది ఈ విషయంలో ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక ఆచరణ ఉండి తీరవలసిందే. థ్యాంక్ యూ.